అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులు ఇప్పటి వరకు 83 మంది విద్యార్థులు చనిపోయిండ్రండి మన తెలంగాణ రాష్ట్రంలో. అది 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 కేవలం 15 నెలల లోపలనే. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో ఇంకా ఎంతమంది విద్యార్థులు చనిపోతారో ఏమో కానీ అది తెలియడానికి అసలు వస్తలేదు. ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒక విద్యార్థి చనిపోతే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ తన సొంత తండ్రిని కన్న సొంత తండ్రిని కూడా ఆ విద్యార్థిని ఈరోజు చూడనిస్తలేరండి. ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది ఏమవుతుందండి? ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది అందుకోసమే వచ్చిందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంతమంది విద్యార్థులు చనిపోతుండ్రు. ఒకసారి మీరు కూడా బాగా గమనించండి మిత్రులారా. ఏమవుతుంది మన తెలంగాణ రాష్ట్రం? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు? ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారో ఏమో కూడా తెలుస్తలేదు ఎవరికి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే నాకు గెలిపించుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందుకోసమే నాకు గెలిపించుకుంది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒక విద్యార్థి చనిపోతే తన సొంత కన్న తండ్రి ఆ విద్యార్థిని చూడడానికి పోతే పుట్టేడు దుఃఖంతో గుండె పగిలి తన కూతుర్ని చూడడానికి పోతే ఈ పోలీస్ వ్యవస్థ అనేది గల్లా పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తున్నారు. అంటే ఏమవుతుందండి తెలంగాణ రాష్ట్రం? ఇంకా ఎంతమంది పోతారండి? ఈ పోలీస్ వ్యవస్థకు మళ్ళీ చెప్తున్నామండి. ఈ పోలీస్ వ్యవస్థ అదే అధికారులు బయట వచ్చి ధర్నాలు చేసుకుంటే బయట వచ్చి ధర్నాలు చేసుకుంటే వాళ్ళకు సెక్యూరిటీ లాగా బాడీ గార్డ్స్ లాగా ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ లాగా. మరి నీ కూతురు చనిపోతే గల్లా పట్టుకొని అట్లే పంపిస్తే నీకేమనిపించదా? తన సొంత కన్న కూతురు కదండి. మీరు అట్లెట్లా గల్లా పట్టుకొని గుంజుకొని పోతారు? ఇప్పటికైనా సరే మారండి పోలీస్ వ్యవస్థలారా. ఎందుకంటే మీకు కూడా కన్న సొంత కూతురు కొడుకులు ఉన్నారు. ఇప్పటికైనా సరే మారండి. అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినంత మాత్రంలో మీరు వింటే మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాసి మీరు క్వాలిఫై అయ్యి మీరు వచ్చిర్రు. మీరు ఒక కాకి చొక్కా వేసుకున్నారు. ఒకసారి అది బాగా గమనించండి. మైండ్లోకి బాగా రావాలని ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఏ విధంగా ఈ వ్యవస్థ అవుతుందంటే ఆ తండ్రి పుట్టేడు దుఃఖంగా ఉన్నాడు. ఇప్పుడు నా సొంత కూతుర్ని కూడా చూడడానికి పర్మిషన్ ఇస్తలేరు అంటే ఏమవుతుంది? అసలు ఏమనుకోవాలి తెలంగాణ రాష్ట్రం?